శంకరుడు వాడిని తన త్రిశూలంతో గుచ్చాడు. చంపలేదు, త్రిశూలాన్ని పైకి ఎత్తాడు. ఒకనాడు పరమేశ్వరుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు వెనక నుండి పార్వతీదేవి వచ్చి పరిహాసంతో శివుడి నేత్రాలు మూసింది. అమ్మవారి పరాచికమునకు ఆ 3 కన్నులను మూసేస్తే సమస్త లోకాలు చీకటిని పొంది అమ్మవారు తన చేతులు తీయగానే మరల ప్రకాశించాయి. ఈలోగా హఠాత్తుగా శివచేష్టితముగా అంధకారమునందు కళ్ళు లేకుండా నల్లటి పిల్లవాడు పుట్టి ఏడుపు మొదలుపెట్టాడు. అంధకారము నుండి పుట్టినవాడు కాబట్టి అంధకుడు అని పేరు వచ్చింది. అమ్మవారు అతనిని చూసి ఆశ్చర్యపడగా, స్వామి, పార్వతి, వీడు నీ కొడుకే. నీవు నా కనులు మూయడం వలన పుట్టాడు కనుక వాడు నీకు నాకు కొడుకే అని అన్నాడు. ఇదిలా ఉండగా హిరణ్యాక్షుడికి పుత్రులు లేరని బాధతో శంకరుడి గూర్చి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడగ్గా తనకి కుమారుణ్ణి ప్రసాదించమని కోరాడు. అప్పుడు శంకరుడు, నీకు సరిపోయే నా కుమారుడు ఒకడు పుట్టి పెరుగుతున్నాడు, వాడిని నీ కొడుకుగా భావించవచ్చు అని నీవు వారిని పెంచుకో అని తన కొడుకుని ఇచ్చాడు. అప్పుడు అంధకుడు అంధకాసురుడు అయ్యాడు. అలా కొంతకాలం గడిచింది. విష్ణుమూర్తి వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి వధించాడు. అంధకాసురుడికి కళ్ళు లేవు కాబట్టి రాజ్యం ఇవ్వడానికి దాయాదులు కుదరదు అని చెప్పారు. అందుకని అంధకాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగారు. అప్పుడు అంధకుడు కళ్ళును ఇవ్వవలసిందిగా కోరాడు. సరే అన్నాడు బ్రహ్మ. ఇక రెండవది, నేను నా కళ్లతో చూస్తూ లోకాన్ని గెలవాలి, కాని ఈ శరీరానికి మరణం ఉండకూడదు అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు అలా కుదరదని పలికి, నీవు ఎవరి చేతిలో చనిపోవాలో కోరుకో అని అన్నాడు. దానికి అంధకాసురుడు, ఏ తల్లి భూతకాలమునందు, భవిష్యత్ కాలమునందు, వర్తమాన కాలమునందు కూడా ఉంటుందో, ఏ తల్లి మహా సౌందర్య రాశి అయినప్పటికీ మనస్సులో కూడా అనుభవించాలన్న కోరిక, ఆలోచన రావటమే మహాపాపమో, ఏ తల్లిని లోకమంతా జగదంబా అని పిలుస్తుందో ఆ తల్లిని పొందాలన్న కోరిక నాకు పుట్టినప్పుడు నేను చనిపోవాలి అని పలికాడు. అంధకాసురుడు తన వధకు పునాది వేసుకున్నాడు. ఒకనాడు అంధకాసురుడి భటులు కైలాస పర్వతానికి వెళ్లారు. అక్కడ పార్వతీదేవిని చూసిన వారు, మన అంధకాసురుడికి ఈమె చాలా బాగుంటుంది అని వెళ్లి విషయం అతనికి చెప్పారు. అప్పుడు అంధకాసురుడు, నీ భార్యను నాకు ఇచ్చెయ్యి అని శివుడికి కౌరు చేశాడు. వాడి పాపం పండే రోజు వచ్చేస్తోంది. ఇప్పుడు అంధకాసురుడు అమ్మవారి కోసం యుద్ధం మొదలుపెట్టాడు. దేవతలందరూ అమ్మవారి పక్షం, రాక్షసులు అంధకాసురుడి పక్షం. 1000 సంవత్సరాలు యుద్ధం కొనసాగింది. ఈ కథ ఇలా ఉంటే, భృగువు మహర్షి కుమారుడైన భార్గవుడు శంకరుడి కోసం తపస్సు చేసి మృత సంజీవని వరం తెచ్చుకున్నాడు. దానితో అతను చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలడు. ఈ శక్తితో ఆయన యుద్ధంలో మరణించిన రాక్షసులను తిరిగి బ్రతికిస్తున్నాడు. శంకరుడు యుద్ధంలో రాక్షసులను వధిస్తుంటే ఆ శంకరుడి దగ్గర నుంచే తెచ్చుకున్న మృత సంజీవని వరంతో వాళ్లను తిరిగి బ్రతికిస్తున్నాడు శుక్రుడు. ఇప్పుడు యుద్ధం ముందుకు సాగాలంటే రాక్షసులు మరల తిరిగి బ్రతకకూడదు. కాబట్టి శుక్రుడిని ఆపడానికి శంకరుడు అతనిని చేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు. ఇలా శంకరుడు మింగేసిన శుక్రాచార్యులు ఏమయ్యాడు? అసలు మృత సంజీవని వరాన్ని శుక్రుడు ఎలా సాధించాడు? దీని గురించి కంప్లీట్ స్టోరీ మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పక ఆ వీడియో కూడా చూడండి. ఇక మళ్లీ కథలోకి వెళ్తే, శుక్రుడు రాక్షసుల్ని బ్రతికించడానికి ఇక లేడు కాబట్టి శంకరుడు రాక్షసులందరినీ చంపేశాడు. అంధకాసురుడు ఒక్కడే మిగిలాడు. శంకరుడు వాడిని తన త్రిశూలంతో గుచ్చాడు. చంపలేదు, త్రిశూలాన్ని పైకి ఎత్తాడు. ఇప్పుడు అంధకాసురుడు త్రిశూలం మీద పడుకున్నాడు. అలా పడుకుని తన చేతులు చాపి శంకరుని జటాజూటమును లాగుతున్నాడు. అలా వాడు శంకరుని జటాజూటం వంక చూస్తూ ఉన్నాడు. అందువలన అతని దృష్టికోణంలో మార్పు వచ్చింది, జ్ఞానం కలిగింది. అలా త్రిశూలం గుచ్చుకోవడం వల్ల వాడికి వీరిద్దరూ లోకాలకే తల్లిదండ్రులు, నేను ఎంతో పాపం చేశాను అనే భావం అతనిలో కలిగింది. అప్పుడు అంధకాసురుడు శంకరుడికి 108 నామాలు చెప్పాడు. తరువాత శంకరుడు త్రిశూలం కిందకి దింపి విదిలించేసరికి అంధకాసురుడు ఊడి కింద పడ్డాడు. అప్పుడు కన్నీరు కారుస్తూ పార్వతీ పరమేశ్వరుల పాదాలు మీద పడి,
కరుణించమని కోరాడు. కారుణ్యమూర్తి అయిన శంకరుడు నిన్ను ప్రమదగణములలోకి తీసుకుంటున్నాను అని పలికాడు. ఈ విధంగా అంధకాసురుడు శంకరుడికి కింకరుడై భక్తితో బ్రతికాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది మనకు ఉన్న సంపద. ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.